రాజధాని అమరావతికి కేంద్ర సహకారం మరోలేందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ బ్యాంకుల భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పునాది పడిందన్నారు. అమరావతి రాజధాని లేకుండా చేయాలని గత పాలకులు కుట్ర చేశారన్నారు మంత్రి లోకేష్. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది. అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, ప్రైవేటైజేషన్ జరుగుద్ది అని ఒక స్టీల్ ప్లాంట్ తిరిగి రివైవ్ చేసి దానికి 11,000 కోట్లు మనకి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇలాంటి అంటే ఇది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది, మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అండగా నిలబడుతుందని చెప్పడానికి ఇవి బలమైన తార్కాణాలు, బలమైన నిదర్శనం. దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు. 3 రాజధానులని 3 ముక్కలు ఆటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది మా ప్రభుత్వం నడక. ఐసీయూలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి, మీరు అక్కడి నుంచి అందిస్తున్నటువంటి సహకారానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం తరఫున హృదయపూర్వకంగా రుణపడి ఉంటామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను మేడం. ఇవాళ మీరు రావడం కాదు మేడం, మీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం తీసుకొచ్చారు.